హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి పొడి చేశాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశలకి అన్నిట్లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో మీతో షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం ఎండు కొబ్బరి పొడి. ఇది పులిహోరలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం ఎండు కొబ్బరి పొడి. ఫ్రెండ్స్, ముందుగా అయితే కొబ్బరి కారం పొడికి చూడండి, నేనైతే ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే సన్నగా అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. దీంట్లోకైతే కొద్దిగా చింతపండు కావాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా నిమ్మపండు కంటే కొద్దిగా తక్కువే తీసుకున్నాను నేను. ఈ విధంగా చింతపండు ఇలా పక్కన ఉంచుకుందాము. తర్వాత చూడండి, ఇందులోకైతే కొద్దిగా ఎండుమిర్చి తీసుకున్నాను. అన్నీ ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గింజలు సరిగా ఫ్రై అవ్వవు అలాగే వేయించుకుంటే, అందుకని నేనైతే అన్నీ ఇలా తుంచుకున్నాను. కొద్దిగా ఒక అర స్పూను ఆవాలు అయితే తీసుకున్నాను. ఒక 10 గింజలంతా మెంతులు తీసుకున్నాను ఫ్రెండ్స్. మెంతులు అయితే ఎక్కువ కనుక వేస్తే చేదు వస్తుంది, అందుకే కొద్దిగా సువాసన కోసం చూడండి అంత కొద్దిగా వేసాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర 1 స్పూను, ఈ 2 స్పూన్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ధనియాలు అయితే 1 స్పూను, నువ్వులు అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే ముందుగా ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ కూడా పట్టదు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పొళ్ళల్లో ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకూడదు. చూడండి, నేను చిన్న స్పూన్తోనే ఒక 3 స్పూన్లు వేసాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కనిద్దాం. చూడండి, ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు ఈ దినుసులన్నీ ఇందులో వేసుకుందాము. వేసేసుకొని కొద్దిగా దోరలుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా కలిపెట్టుకుంటే మాడకుండా సిమ్లో పెట్టుకొని దోరలుగా ఫ్రై చేసుకోవాలి. మాడితే బాగుండదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎలా వేయించుకుంటే అంత బాగుంటాయి పొడులు. చూడండి, చిటపట్లాడుతున్నాయి. ఊరికినే తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. 2-3 నిమిషాలకే ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీ కూడా ఈ పొడి. దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పులిహోరలోకి అయితే ఈ పొడి వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై చేసుకుందాం. నేను చాలా సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి వేసుకోవాలి. ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, ఆ వేడిలోనే వేసుకుంటే సరిపోద్ది. ఇలాగే ఉంచుకుందాము కొద్దిగా. చూడండి, ఇలా కలిపెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఉంచేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే చల్లగా అయితే ఆరిపోయింది. వేడి మీద అయితే వేయకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చల్లగా ఆరాలి. ఇప్పుడైతే ఒక చిన్న జార్ తీసుకొని అంతా ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. అంతా అయితే ఇందులోకి వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, అంతా అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. కొబ్బరి అయితే అస్సలు ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్. ఆ వేడిలో కొద్దిగా ఉండిస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం సరిపడా ఇందులో ఉప్పు వేసుకుందాము. కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగానే వేసాను. చూడండి, ఉప్పు అయితే ఒకసారి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసేద్దాము. ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకోవటమే. అంతా ఇలా వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టుతోటి వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక గడ్డ అయితే తీసుకున్నాను చిన్నది. ఇప్పుడైతే ఇందులో వేసి కొద్దిగా అలా ఒక ఇలా తిప్పి తీసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వెల్లుల్లి కూడా వేసి ఇలా బరగ్గా కొద్దిగా ఒక ఇలా తిప్పి అయితే తీసేసుకున్నాను. మంచి స్మెల్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటుంది ఫ్రెండ్స్. టిఫిన్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. పులిహోరలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుందాం. చూడండి, నేనైతే ఒక స్టీల్ డబ్బాలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇలా కనుక ఉంచుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో.
అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరి పొడి. మీకు అలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.